కొంతమందినైనా దేవుని వాక్యం చేత బలపరచాలని, మరి కొంతమందినైనా యేసయ్య రాకడ కొరకు సిద్ధం చేయాలని, ప్రభు వస్తే నువ్వు ఎక్కడ అని క్రైస్తవ సంఘాన్ని తట్టి లేపాలని ఆశతో ఈ కార్యక్రమాలను మీ మధ్యలోనికి తీసుకొని వస్తున్నాం. దేవుని వాక్యములో నుండి 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 30వ వచనం. యెహోవా వాక్కు ఏదనగా, నన్ను ఘనపరుచు వారిని నేను ఘనపరుచుదును. పిల్లరా, ఎంత చక్కని మాట అండి ఈ మాట, ఎంత సంతోషకరమైనటువంటి మాట. దేవుణ్ణి ఘనపరచటం, మన కాపరిని ఘనపరచటం, మన ప్రియుణ్ణి ఘనపరచటం, మన జ్ఞాపకాల్లో చెరగని దేవుణ్ణి ఘనపరచటం ఎంత గొప్ప భాగ్యం అండి పిల్లరా. కొంతమంది పాటలు పాడి ఘనపరిచేవాళ్ళు, కొంతమంది వాక్యం చెప్పి ఘనపరిచేవాళ్ళు, కొంతమంది సాక్ష్యం చెప్పి ఘనపరిచేవాళ్ళు, కొంతమంది దేవునికి కానుకిచ్చి ఘనపరిచేవాళ్ళు, కొంతమంది దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిలో వాయిద్యాలు వాయించి దేవుణ్ణి ఘనపరిచేవాళ్ళు, కొంతమంది దేవుని బిడ్డలారా అమెరికా దేశంలో జాన్ ప్లేయర్ అనే ఒక దేవుని సేవకుడు మురికివాడల్లో సేవ చేస్తూ ఉంటాడండి. 18 సంవత్సరాలుగా దేవుని బిడ్డలారా మురికివాడల్లో పేద ప్రజల మధ్య దేవుని సేవ చేస్తూ ఉంటే ఒక రోజున ఒక మిషనరీ వచ్చి, ఏమయ్యా జాన్ ప్లేయర్, నువ్వు 18 సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడుతున్నావు, ఈ మురికివాడల్లో పేదల మధ్య నువ్వు ఎంతో కష్టపడుతున్నావు, నువ్వు నాతో రా, నీకు ఒక బంగ్లా ఇస్తా, నువ్వు నాతో రా, నా సంస్థలోనికి రా, నీకు మంచి జీతం ఇస్తా, నీకు మంచి బంగ్లా ఇస్తా, నీకు నెల కొంత జీతం ఇస్తా. అప్పుడు జాన్ ప్లేయర్ అనే భక్తుడు ఇలా అన్నాడయ్యా, 18 సంవత్సరాలుగా నా సంఘాన్ని నా గుండెల మీద మోస్తున్నానయ్యా, నీ బంగ్లా నాకొద్దు, నీ జీతం నాకొద్దు, నువ్విచ్చే వాహనం నాకొద్దు. దేవుని బిడ్డలారా జాన్ ప్లేయర్ ఎంతగా దేవుణ్ణి పిల్లర గణపరిచాడు. మీ జీవితంలో, నా జీవితంలో దేవుణ్ణి మనం గణపరచాలండి, మన ప్రభుని మనం గణపరచాలి. దేవుని బిడ్డలారా ఎందుకు దేవుణ్ణి గణపరచాలి అంటే, దేవుడిచ్చిన రక్షణ బట్టి, దేవుడిచ్చిన నిరీక్షణ బట్టి, పరలోక రాజ్యంలో మన పేర్లు దేవుడు రాసినందుకు. దేవుని బిడ్డలారా పాప క్షమాపణ, దేవుని బిడ్డలారా పాపాన్ని దేవుడు క్షమించినందుకు ఆ దేవుణ్ణి మనం పిల్లల గణపరచాలి. దేవుని బిడ్డలారా ప్రపంచ కోటేశ్వరుడు రాక్ ఫెల్లర్, దేవుని బిడ్డలారా ఆయన ఒక వ్యాపారం చేస్తే వ్యాపారంలో 5 కోట్ల రూపాయల నష్టం వచ్చిందండి. ఆయన ఒక పుస్తకం రాశాడు. ఆయన రాసిన పుస్తకంలో ఆఖరి పేజీలో ఆఖరి మాట ఇలా రాశాడు, 5 కోట్ల రూపాయల నష్టం వస్తే 5 నిమిషాలు ఆలోచించి మర్చిపోయాడంట. అదే రాక్ ఫెల్లర్ సంవత్సరంలో ఒక్కరోజు దేవుని మందిరానికి వెళ్ళనందుకు సంవత్సరం అంతా బాధపడ్డాడంటండి. పిల్లరా ఈ కార్యక్రమం చూస్తున్న పిల్లరా, మీ నా జీవితంలో దేవుడు ఎన్ని అవకాశాలు ఇస్తున్నాడు, మీ నా జీవితంలో ఎంత సమయాన్ని ప్రభు ఇస్తున్నాడు. 365 రోజుల్లో 52 ఆదివారాల్లో దేవుణ్ణి మనం ఆరాధించలేకపోతున్నాం. 5 కోట్ల రూపాయల నష్టం వస్తే 5 నిమిషాలు ఆలోచించి మర్చిపోయిన రాక్ ఫెల్లర్ సంవత్సరంలో ఒక్కరోజు దేవుని మందిరానికి వెళ్ళనందుకు, సంఘముతో కలిసి దేవుణ్ణి ఆరాధించినందుకు, సేవకుని యొక్క యోగక్షేమాలు తెలుసుకోలేనందుకు సంవత్సరం బాధపడ్డాడండి. పిల్లరా ఈ కార్యక్రమం చూస్తున్న పిల్లరా, నన్ను గణపరుచు వారిని నేను పిల్లరా గణపరుస్తున్నా, నేను గణపరుస్తా. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 10వ వచనంలో ఒక చక్కని మాట ఉంది. తెస్సలోనిక సంఘం కంటే బెరయా సంఘం అంట ఘనంగా ఉంది అని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. తెస్సలోనిక సంఘం కంటే బెరయా సంఘం ఘనంగా ఉంది. వాక్యంలో ఏముంది? ఆ సంఘములో ఆసక్తి ఉంది. పిల్లరా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న పిల్లరా, మనకు ఆసక్తి ఉందా? ఈనాడు చాలా మంది వాళ్ళ ఆసక్తి ఇంటి పక్కన వాళ్ళ వైపే, ఈనాడు చాలా మంది ఆసక్తి ఇంటి ముందోళ్ళ వైపే, ఈనాడు చాలా మంది ఆసక్తి మనుషుల వైపే. దేవుని బిడ్డలారా మీ నా ఆసక్తి
ఆసక్తి దేవుని బిడ్డరా దేవుని మీద మనం పెట్టుకోవాలా. ప్రతి క్రైస్తవుడు 3 పక్కలకు చూడాలండి. ఒకటి పైకి చూడాలి దేవుని బిడ్డరా, ఒకటి పైకి చూడాలా. అవును దేవుని బిడ్డరా, కోడి పిల్ల నీళ్లు తాగి ఎడు చూసిద్ది, పైకి చూసిద్ది. నా జీవితంలో దేవుని వైపే చూడాలా. దేవుని బిడ్డరా, ప్రతి క్రైస్తవుడు పక్కకు చూడాలా. నశించిపోతున్నారు అనేక మంది దేవుని బిడ్డరా. నశించిపోతున్న వారిని, నరకానికి వెళ్ళే వారిని దేవుని వైపు దేవుని బిడ్డరా మనము తిప్పాలా. మూడోది, మన వైపు మనం చూసుకోవాలా. మన స్థితి ఎలా ఉంది, మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది, మనలో ఉన్న లోపం ఏంటి, మనలో ఉన్న పాపం ఏంటి, మనలను మనం దేవుని బిడ్డరా అదిగో మనల్ని మనం చూసుకోవాలా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, నన్ను ఘనపరుచు వారిని నేను ఘనపరుస్తా, నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తా. పిల్లరా, చాలాసార్లు మీలో చాలామంది వినే ఉంటారు, మీలో చాలామంది చూసే ఉంటారు. ఒక పందెం కోడి 3 లక్షల రూపాయలు ఉంటుంది. లేవు దేవుని బిడ్డరా, ఇంకా ఎక్కువ ధర ఉంటుంది. అదే మా ఊర్లో అయితే 3 లక్షలు 2 లక్షలు ఉంటుంది. ఒక పందెం కోడి పందెంలోనికి రావాలి అంటే దేవుని బిడ్డరా 18 నెలలు గనక అది పెంచితే అది పందెం కోడి. దేవుని బిడ్డరా, పందెం కోడి పందెంలోకి వచ్చిన తర్వాత అది ఎన్ని సెకండ్లు ఉంటుందో తెలుసా? 90 సెకండ్లు మాత్రమే ఉంటుందండి. పందెం కోడి పందెంలోకి వచ్చిన తర్వాత ఒక్క 90 సెకండ్లే. దేవుని రాకడ 90 సెకండ్లు పట్టదు. దేవుని రాకడ రెప్పపాటులో వచ్చింది. దేవుని బిడ్డరా, కన్ను మూసి కన్ను తెరిసేలాగా ఉంటుంది. దేవుని బిడ్డరా, అదుగో మీరు నేను దేవుని రాకడలో ఎత్తబడాలి అంటే ప్రభువుని ఘనపరుచుకోవాలా, ఆ ప్రభువుని మనము స్తుతించుకోవాలా. దేవుని బిడ్డరా, తెస్సలోనిక సంఘం కంటే బెరయా సంఘం ఘనంగా ఉంది. రెండవ కారణం ఏమిటంటే వాళ్ళు దేవుని వాక్యం చదువుతూ ఉన్నారండి. ఈనాడు చాలా మంది ఎందుకో మన ఇంటిలో దేవుని వాక్యం ఉన్నా చదవట్లేదు. మన చేతుల్లో దేవుని వాక్యం బైబుల్ ఉంటుంది, కానీ చాలా మంది ధ్యానించటం లేదు. దేవుని బిడ్డలారా, సెల్ ఫోన్ అంటదట, నా వైపు చూడరా, నిన్ను తల ఎత్తుకోకుండా చేస్తా. కానీ బైబుల్ అంటది, నా వైపు చూడు, నేను నిన్ను తల ఎత్తుకునేటట్టు చేస్తా. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న పిల్లరా, మీరు నేను ప్రభుని ఘనపరుచుకుందాం, మీరు నేను ప్రభుని స్తుతించుకుందాం, మీరు నేను ఆ ప్రభుని సేవిద్దాం. మీరు నేను మన ప్రాణం ఉన్నంత వరకు, మట్టిలో చేరే వరకు, మన ప్రాణం ఉన్నంత వరకు, మనం మహిమలో చేరే వరకు ఆ ప్రభుని ఘనపరుచుకుందాం. దేవుడి ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రభువా, ఈ కార్యక్రమాలు బట్టి మీకు వందనాలు తండ్రి. నైనా ఈ యూట్యూబ్లో నీ మాటలు అందించడానికి ఒక భాగ్యం ఇచ్చావు, ఒక అర్హత ఇచ్చావు, ఒక ధన్యత ఇచ్చావు. నైనా ఈ కార్యక్రమాలు ఆగిపోకుండా సాగిపోవటానికి మీ సహాయం నిమ్మని వేడుకుంటున్నాం ప్రభు. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న బిడ్డలు మీ రెండవ రాకుళ్ళు ఎత్తబడి గుంపులో ఉండటానికి ప్రభు యుగయుగాలు మీలో ఆనందించే భాగ్యం నిమ్మని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.